హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి మనకి అప్కమింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్. మరి మీ అందరూ కూడా చాలా ప్లాట్ఫామ్స్లో చాలామంది దగ్గర చాలా టీచర్స్ దగ్గర వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మీరు కూడా వింటూ ఉంటారు. మీకు కూడా ఐడియాలజీ ఉంది, ఎన్సీఆర్టీ చదివితే పని జరుగుతుందని చెప్పి. మరి ఈ ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ చదవాలి అని చెప్తున్నారు కదా. ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్లో వాస్తవానికి ఎన్ని పాఠాలు ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది తెలియాలి. అదేవిధంగా ఫిజిక్స్ ఎన్ని పాఠాలు ఉన్నాయి, కెమిస్ట్రీ ఎన్ని ఉన్నాయి, బయాలజీ ఎన్ని ఉన్నాయి, మరి మనం ఎన్ని పాఠాలు ప్రిపేర్ అవుతున్నాం. మన ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ కాకుండా వేరు పుస్తకాలు ప్రిపేర్ అయినట్టయితే మనం ఎన్ని పాఠాలు ప్రిపేర్ అవుతున్నాం, ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి అన్ని పాఠాలు కవర్ అవుతున్నాయా లేదా, ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఓవరాల్గా ఎన్ని పాఠాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ వెరీ క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏ క్లాస్లో ఏ పాఠం ఉంది, మన ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ చదివేటప్పుడు 6th క్లాస్ నుంచే చదవాలా, 10th నుంచి 6th రావాలా, లేకపోతే ఫస్ట్ నచ్చినట్టుగా 6th చదివి 10th చదివి 8th చదివి ఇట్లా మనం రావాలా, ఇలా డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. మరి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, అంటే మనకి బయాలజీకి సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ ఆన్లైన్ క్లాసెస్ విషయంలో నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఏంది ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మనం ఎన్సీఆర్టీ కంటెంట్ డిజైన్ చేసినామని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది బయాలజీకి సంబంధించి. బయాలజీ కూడా నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అండ్ లింక్ ఇంటర్మీడియట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అనేది మన కంటెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆల్రెడీ 8th క్లాస్ కంటెంట్ అయింది, 9th క్లాస్ కంటెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది, యాడ్ చేయాలి. మరి ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ దాకా ఎన్సీఆర్టీ కంటెంట్ మీకు వీడియో క్లాసెస్ రూపంలో మీ అందరికీ అందించడం జరిగింది. ఓకేనా. ఈ వీడియో క్లాసెస్ 3 monthsకి వచ్చేసరికి 199 ప్రైస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 1 yearకి వచ్చేసరికి 499 రూపీస్కే మీకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బయాలజీ పీడిఎఫ్, అదేవిధంగా బైలింగ్వల్ ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ 1 year పాటు వ్యాలిడిటీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నా 499కి 199కి అయితే ఓన్లీ వీడియో క్లాసెస్ 3 months అండ్ మొదటిసారిగా మీరు తీసుకుంటున్నారు కాబట్టి మరొక 1 month యాడ్ చేసి 4 months ఇస్తా ఉన్నా. అండ్ ఎన్సీఆర్టీ కంప్లీట్ పీడిఎఫ్ కావాలంటే 100 రూపీస్, అదేవిధంగా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కావాలన్నా 100 రూపీసే, తెలుగు మీడియం కావాలన్నా 100 రూపీస్ ఈ పీడిఎఫ్స్ అనేది అందిస్తూ ఉన్నా. సో కాబట్టి మీకు ఆసక్తి ఉంటే కనుక కామెంట్ బాక్స్ లింక్ ఇస్తా, బయాలజీ ఇట్ సింపుల్ లవ్ అని చెప్పేసి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. 6th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు ఎన్ని, అదేవిధంగా ఓవరాల్గా ఎన్ని పాఠాలు ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి 6th ఒకటి, 7th ఒకటి, 8th ఒకటి, 8th వచ్చేసరికి అండ్ 9th వచ్చేసరికి 10th వచ్చేసరికి ఇక్కడ ఓవరాల్గా మనకి 5 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. 5 టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ సైన్స్ పాఠాల సంఖ్య 62 పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది 62 పాఠాలు ఉన్నాయా అని చెప్పి. 62 పాఠాలు అంటే తక్కువ కాదనమాట. మీరు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అన్నీ కలిపితే ఒక 30-40 పాఠాల దాకా మీకు అనిపిస్తూ ఉంటాయి, అంతే కదా. సో 62 పాఠాలు ఉన్నాయి ఎక్కడ, 6వ తరగతి నుంచి ఇక్కడ 10th క్లాస్ దాకా. మనకి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ పుస్తకం దాటి వెళ్ళడం చెప్పాను. గతంలో జరిగిన ఏఎల్పీ కానీ ప్రజెంట్ జరిగిన గ్రేడ్ 3 కానీ ఏదానికి మీరు తీసుకున్నా కానీ ఎన్సీఆర్టీ పుస్తకం దాటేలేదు. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పుస్తకాలు ముందు పెట్టుకోండి, లేదా మీకు నచ్చిన క్వశ్చన్ అనేది నాకు పోస్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇదే, నా వాట్సాప్ నెంబర్ ఇవ్వండి 8341732875. నా నెంబర్కి మీకు నచ్చిన క్వశ్చన్ మీరు పోస్ట్ చేయండి. అది ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది నేను చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నా. రైట్, మరి ఇక్కడ 6th క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు ఏంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవరాల్గా మనకి ఫిజిక్స్ ఉన్నటువంటి 62 పాఠాల్లో, ఓకేనా, మనకు ఓవరాల్గా ఉన్నటువంటి పాఠాల సంఖ్య 62, ఏవి 6th నుంచి 10th క్లాస్ దాకా. మరి ఉన్నటువంటి ఓవరాల్ ఈ 62 పాఠాల్లో ఫిజిక్స్ వచ్చేసరికి 21 పాఠాలు ఉన్నాయి మనకి, కెమిస్ట్రీ వచ్చేసరికి 17 పాఠాలు ఉన్నాయి, బయాలజీ వచ్చేసరికి 24 పాఠాలు ఉన్నాయి. సో గరిష్టంగా బయాలజీ పాఠాలే ఎక్కువ, అవునా. బయాలజీ పాఠాల సంఖ్య ఎక్కువ, తర్వాత ప్రయారిటీలో ఫిజిక్స్ ఉంది, తర్వాత ప్రయారిటీలో కెమిస్ట్రీ ఉంది, అంటే నెంబర్స్లో, ఓకేనా. మరి ఈ పాఠాలు ఏంటి ఏ క్లాస్లో ఉన్నాయి, మీరు టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటే ఎక్కడి నుంచి మనం ప్రారంభించాలనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు కనుక బయాలజీకి వచ్చి 24 పాఠాలకు సంబంధించినట్టు వీడియో క్లాసెస్ మనతో ఉన్నాయి, అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి కూడా బైలింగ్వల్ క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా. మరి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి, ఓకేనా, 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే, మరి ఇగోండి 6th ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి పాఠాలు
మొదటి పాఠం వచ్చేసరికి ఇక్కడ నేను ఎల్లో కలర్తో మీకు ఇక్కడ లైట్ గ్రీన్ కలర్తో ఐడెంటిఫై చేసినవన్నీ కూడా బయాలజీ పాఠాలు. ఓకేనా. సో మొదటిగా బయాలజీ పాఠాలు తీసుకుంటే ఆహారం వనరులు అని చెప్పేసి ఒక పాఠం. అంటే ఏ ఆహారంలో, ఆకుకూరల్లో లేకపోతే కూరగాయలు లేకపోతే మాంసంలో ఏ ఏ ఆహార వనరులు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, ప్రోటీన్స్ ఉంటాయా, లిపిడ్స్ ఉంటాయా, అదేవిధంగా మినరల్స్ ఏముంటాయి, విటమిన్స్ ఏముంటాయి, అదేవిధంగా వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది. సో ఈ అంశాలన్నీ కూడా మనం ఈ ఫుడ్ అనే పాఠంలోనే మనం నేర్చుకుంటాం. మరి 6th క్లాస్లో రెండవ పాఠం వచ్చేసరికి ఆహారంలో అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఇక్కడే మనం విటమిన్స్ గురించి అన్ని చదువుకుంటాం. విటమిన్స్కి వచ్చేసరికి ఇగోండి థయామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్. ఓకేనా. చూడండి ఇక్కడ ప్యాంటోథెనిక్ యాసిడ్, అది సైనకోబాలామిన్. ఓకేనమ్మా. సో సింపుల్. ఓకేనా. సో ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, పైరిడాక్సిన్. అదేవిధంగా చూడండి TRNPCF. ఓకేనా. PBC, బయోటిన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఓకేనా. ఇలా మనకి ఏంటంటే ఈ విటమిన్స్ అన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే విటమిన్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఈజ్ వాట్, అదే వాటికి సంబంధించి ఏ ఆహారాలు ఏముంటాయని చెప్పి. సరే, బయాలజీలో ఇంకా మనకి గెట్టింగ్ టు నో ప్లాంట్స్, మొక్కల గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మనకి 6వ తరగతిలో ఇవ్వడం పాఠం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి మీ అందరికీ తెలిసి కిరణజన్య సంయోగ క్రియ, అదేవిధంగా మొక్కలు అనేవి ఏం చేస్తాయి, మొక్కల ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, మొక్కల యొక్క భాగాలు, అదేవిధంగా ఈ మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, మొక్కలు ఎన్ని రకాలనే పాఠం అనేది మనం ఇక్కడ చదువుకుంటాం. తర్వాత బాడీ మూమెంట్స్ అంటే శరీర కదలికలు అంటే మానవ అస్థిపంజర వ్యవస్థ గురించి పూర్తిగా చదువుకుంటాం. ఓకేనా. అంటే నేనైతే కనుక ఏం చెప్తానంటే క్లాస్ వైజ్ కంటెంట్ ప్రిపేర్ అవ్వడం మంచిది. మీరు అనుకుంటారు ఒక సెట్ ఆఫ్ 20 పాఠాలు ఉంటాయి, 20 పాఠాలు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను సార్ అంటే అది ఆల్ కాంపిటేటివ్ మోడ్లో. మనం ఉద్యోగం సాధించే విధంగా వెళ్ళాలి అంటే కనుక ఈవెన్ ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అవనియండి, రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అయిన అభ్యర్థులని, NTPC అవనండి, ఎలాంటి ఎగ్జామ్ అవనియండి, స్టేట్ అయిన సెంట్రల్ అయిన సిలబస్ ఒకటే కదా ఇప్పుడు. సో పూర్తిగా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అయితే ప్రిపేర్ అయ్యే విధానం అనేది మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండాలి. షార్ట్గా ఉండాలి, అదేవిధంగా సింపుల్గా ఉండాలి. ప్రిపరేషన్ రివిజన్ చేసే దగ్గర చాలా ఈజీగా ఉండాలి. అందుకనే మనము PDF మెటీరియల్ రెడీ చేయడం జరిగింది. 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా బయాలజీ అయితే కనుక కంప్లీట్గా క్లాస్ వైజ్ నీట్గా రాసి పెట్టడం జరిగింది, అంటే కాన్సెప్ట్ వైజ్ అనమాట. ఓకేనా. రైట్. తర్వాత లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ సరౌండింగ్స్ అంటే ఇక్కడ సజీవులు మరియు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి మనం చదువుకుంటాం అనమాట. సో 6th క్లాస్కి వచ్చేసరికి బయాలజీ పాఠాల సంఖ్య మనకి 5 పాఠాలు ఉంటాయి. తర్వాత కెమిస్ట్రీ పార్ట్ వచ్చేసరికి 4 పాఠాలు ఉంటాయండి. సో ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఒక దారం నుంచి బట్టల దాకా, ఓకేనా, వస్త్రాల దాకా అని ఒక పాఠం. తర్వాత షార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ అంటే పదార్థాలను వేరు చేయడం, ఓకేనా, సమూహాలుగా. అంటే ఏ పదార్థాలు సాలిడ్ ఏది, లిక్విడ్ ఏది, గ్యాసెస్ ఏమన్నట్టు. అదేవిధంగా సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, పదార్థాలను వేరు చేయడం, ఓకేనా, వేరు చేసి చదువుకునేది ఒకటి ఉంటుంది అనమాట. తర్వాత చేంజెస్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి మార్పులు. ఓకే, ఇవన్నీ కెమిస్ట్రీకి కాస్త లింక్ అయ్యి, అంటే 6th క్లాస్ కాబట్టి బేసిక్స్ ఉంటాయి. అయితే బేసిక్స్ రాకుండా 7th, 8th, 9th, 10th చదువుకోవడం అంటే కాస్త కష్టం అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. తర్వాత 6th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ ఏమైనా ఉన్నాయా? 6th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ ఇగోటి ఇక్కడ బ్లూతో రాసినవన్నీ కూడా, బ్లూ పెన్తో ఐడెంటిఫై చేసినవన్నీ కూడా కెమిస్ట్రీ, రెడ్ పెన్తో ఐడెంటిఫై చేసినవన్నీ కూడా ఫిజిక్స్, ఇక్కడ గ్లిటరింగ్ చేసినవి ఏవైతే గ్రీన్ కలర్ కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా బయాలజీ అనమాట. రైట్. మరి ఇక్కడ 6th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ తీసుకుని NCERT టెక్స్ట్ బుక్ మీరు ముందు పెట్టుకొని చదువుకోవచ్చు. లేటెస్ట్ పుస్తకాలు ఇవి, కొన్ని పాఠాలు డిలీట్ చేయడం జరిగింది. లేటెస్ట్ ఏమన్నా అవే మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఓకేనా. సో మోషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే చలనము మరియు దూరాలను కొలుచుట. ఓకేనా. మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్, దూరాలను కొలుచుట అనే ఒక పాఠం అండి ఫిజిక్స్. సో ఈ మోషన్ అనే చాప్టర్ బేసిక్స్ మీరు ఇక్కడ నేర్చుకుంటే దీని కంటిన్యూషన్ ఎక్కడ నేర్చుకుంటారు మీరు? 9th క్లాస్లోని చూడండి. v² - u² = 2as అని చెప్పి, లేదా s = ½ ut² అని చెప్పేసి ఒక ఫార్ములా. లేకపోతే మీకు ఈ చలనానికి సంబంధించినటువంటి అంశాలు, ఇనీషియల్ వెలాసిటీ అంటే తొలి వేగం అంటే ఏంటి, తుది వేగం అంటే ఏంటి, అసిలరేషన్ త్వరణం అంటే ఏంటి, డిసెలరేషన్ అంటే ఏంటి, ఓకేనా. అదేవిధంగా మనకి గ్రావిటేషన్కి సంబంధించినటువంటి యూనిట్స్ ఏంటి, అదే మెజర్మెంట్స్ ఏంటి. ఇదే మోషన్ దగ్గరికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని మనం కొంత దూరం నుంచి, ఒక ఇనీషియల్ వెలాసిటీ కొంత బేస్ నుంచి కొంత
ఎత్తుకి ఇసిరినట్టయితే అది మళ్ళీ కిందకి పడటానికి ఎంత సమయం పడతా ఉంది, లేదా ఒక లోడ్తో వెళ్ళినటువంటి ఒక లారీ అనేది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఎంత, యాక్సిలరేషన్ ఎంత, డిసిలరేషన్ ఎంత, అయితే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, స్థానభ్రంశం ఎంత, ఇలాంటి లెక్కల్ని ఆధారం చేసుకొని ఇచ్చే లెసన్ అనేది మనకు 9th ఉంటాయి. మరి 9th క్లాస్లో ఉన్నటువంటి చలనము లేదా మోషన్ అనే చాప్టర్కి లింక్ ఎక్కడ దొరికింది సార్ అంటే 6th క్లాస్లో. 6th నేర్చుకుంటే బేసిక్స్ నేర్చుకుంటారు, 9th వచ్చేసరికి కంప్లీట్ డెప్త్ నేర్చుకుంటారు అనమాట. అర్థమైందా? సో ఇది కూడా మన మెటీరియల్లో, మనం రాసినటువంటి మెటీరియల్లో పీడిఎఫ్లో కంప్లీట్గా మనకు అవైలబుల్లో ఉన్నాయి. రైట్. తర్వాత ఫిజిక్స్ పార్ట్కి వచ్చేసరికి లైట్, షాడో, రిఫ్లెక్షన్, కాంతి మరియు షాడోస్, నీడలు మరియు రిఫ్లెక్షన్ అంటే ఏంటండి? పరావర్తనం. ఒక కాంతి వెళ్ళి ఒక వస్తువు మీద పడేటప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ పరావర్తనం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కోణం ఎంత అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత, అదేవిధంగా దాని మీద లెక్కలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఈవెన్ లైట్ పాఠంతో మనం అప్లై చేసినప్పుడు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, అదేవిధంగా ఈ 2 పాఠాలు అనుసంధానం చేసుకుంటూ మనం రే డయాగ్రామ్స్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. లెన్స్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ పాయింట్ అంటే ఏంటి, బేసిక్స్ అన్నీ కూడా మనం చదువుకుంటాం. తర్వాత 12వ పాఠంకి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్. ఓకే, విద్యుత్ శక్తి అదేవిధంగా అనుసంధానాలు ఎలా చేస్తారు, సర్క్యూట్స్ అనేది ఎలా మనము అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ కలిపి ఒక సర్క్యూట్ అనేది ఏర్పడుతుంది. వలయాలను అంటే ప్యారలల్ సిరీస్ ఎలా పెడతాము, అదేవిధంగా మనకి ప్యారలల్ సిరీస్లో ఎట్లా సర్క్యూట్ని కలుపుతాము, దాని నుంచి ఎంత సప్లై వస్తుంది, దాని మీద క్యాలిక్యులేషన్స్ కూడా మనకు ఉంటాయి. తర్వాత ఫన్ విత్ మ్యాగ్నెట్స్, అయస్కాంతంతో ఆటలు అనేది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బేసిక్స్ ఉంటాయండి. అయస్కాంతం ఎన్ని రకాలు, అయస్కాంతంగా ఉన్నటువంటి ధృవాలు ఎన్ని, ఒక 2 పోల్స్ ఉంటాయని చదువుకుంటాం అంతే. 2 పోల్స్ ఈక్వల్ పోల్స్ అయితే రిజెక్ట్ అవుతాయి, అదేవిధంగా 2 ఆపోజిట్ పోల్స్ అయితే కానీ అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం చదువుకుంటాం. 6th క్లాస్లో బేసిక్స్ ఇక్కడ దాకా మనం చదువుకుంటాం. దీని కంటిన్యూషన్ అనేది ఏదైతుందో మనం పై తరగతుల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా 7th క్లాస్కి వచ్చేస్తే 7th క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, ఇది 10th క్లాస్తో లింక్ అయి ఉంటుంది నాన్న. ఓకేనా? అంటే మొక్కల్లో పోషణ అంటే కిరణజన్య సంయోక్రియ. మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను గెట్టింగ్ టు నో ప్లాంట్స్, ఇక్కడ లింక్ చేసుకుంటాం మనం. ఇక్కడ లింక్ చదువుకుంటే ఇక్కడ దాని కంటిన్యూషన్ చదువుకుంటాం. అండ్ తర్వాత న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, జంతువులలో పోషణ, ఇది ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ. ఈ అంశాలన్నీ కూడా 10th క్లాస్ లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవక్రియలు అనే పాఠంలోని ఎన్సీఆర్టీలో మనం చదువుకుంటాం. తర్వాత హీట్. ఓకేనా? ఇక్కడ ఫిజిక్స్ పార్ట్, ఇక్కడికి వచ్చేసరి బయాలజీ పార్ట్ ఏమున్నాయి ఇంకా, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అంటే జీవుల్లో శ్వాసక్రియ. మీరు అనుకున్న వ్యవస్థలు ఉన్నాయి కదా, జీవుల్లో శ్వాసక్రియ, ఇది ఎక్కడ ఉంది సార్, మళ్ళీ 10th క్లాస్లో లింక్ ఉందన్నమాట. అండ్ ట్రాన్స్పోర్టేషన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, జంతువులు మరియు మొక్కల్లో రవాణా, 7వ తరగతిలో మంచి ఇంట్రెస్టింగ్ పాఠం ఇది. ఇక్కడే మనకి మొట్టమొదటిసారిగా జైలం అనే ఒక పదము, ఫ్లోయం అంటే దారువు మరియు పోషక కణజాలం అనే 2 పదాలు ఇక్కడ పరిచయం చేస్తాడు. దీన్ని లాక్కెళ్ళి 10th క్లాస్లో ఇస్తాడు, దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ 9th కూడా ఇస్తాడనమాట. 9th కణజాలాలు అనే పాఠంలోని కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అంటే సంక్లిష్ట శాశ్వత కణజాలాల దగ్గర మనం చదువుకుంటాం. దీని లింక్ అంతా అక్కడ చదువుకుంటాం. మరొక పాఠం బయాలజీ 7th రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో ప్రత్యుత్పత్తి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చి 8th క్లాస్లో జంతువుల్లో ప్రత్యుత్పత్తి ఇస్తాడు. 10th క్లాస్లో 2 కలిపి ఒక పాఠం కింద ఇస్తాడు. చూసారా ఎంత నీట్గా డిజైన్ చేయడం జరిగింది ఎన్సీఆర్టీ కరికులం అనేది ఇక్కడ ఇస్తాడు. తర్వాత ఫిజిక్స్ పార్ట్కి వచ్చేద్దాం. ఫిజిక్స్ పార్ట్కి వచ్చేసరికి 7th ఫిజిక్స్ పార్ట్తో ఉన్న పాఠాలు మూడే 3 పాఠాలు. ఏంటి సార్, ఒకటి హీట్ అంటే ఉష్ణము, 2వ పాఠం వచ్చేసరికి మోషన్ అండ్ టైమ్, చలనము మరియు కాలము మరియు చలనంతో లింక్ ఉన్నటువంటి లెక్కల్ని ఇక్కడ కవర్ చేయాలి మనం. అర్థమైందా? 10వ పాఠం ఏంటి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇది వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్. చూసారా, ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్లో ఈ సర్క్యూట్ని పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త పాఠం పెట్టాడు. ఏమని, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, విద్యుత్ వలయాలు మరియు దాని యొక్క ప్రభావాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. చూసారా లింక్ ఎలా ప్రొవైడ్ చేశాడు ఇక్కడ. ఈ లింక్ని మనం ఇలా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది 7వ తరగతి ఇండెక్స్. అర్థమైందా? మరి తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం. 8th క్లాస్, ఇక్కడ 8th క్లాస్ ఎన్సీఆర్టీకి వచ్చేస్తే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు. ఇది ఎక్కడ లింక్ సార్, ఇది 8th క్లాస్లో తప్ప మరి ఏ క్లాస్లోని ఈ పాఠానికి సంబంధించిన లింక్ కనబడదు. ఇండియన్ జాగ్రఫీలో కనిపిస్తుంది, కానీ మళ్ళీ 9th క్లాస్లో చివరి పాఠం ఉంటుంది అన్నమాట బయాలజీకి సంబంధించి. 9th క్లాస్లో చివరి పాఠం అంటే ఇది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్స్. ఓకేనా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్స్ అనే పాఠం ఏదైతే ఉందో ఇది బయాలజీ పార్ట్. ఓకేనా, బయాలజీ పార్ట్. సో ఈ పాఠానికి లింక్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకని క్లాస్ వైజ్ చదువుకోమని చెప్తాను నేను. ఒకేసారి చదివేద్దాం అంటే కుదరదు. అర్థమైందా?
మరి రెండో పాఠంకి వస్తే మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫో, సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు. మీరు అనుకుంటారు డిసీజెస్ గురించి రైల్వే ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగేస్తాడు డెప్త్గా, ఎక్కడెక్కడో కరోనాకు సంబంధించి లేకపోతే వ్యాక్సిన్లు టీకాలు అది ఇది అన్ని అడిగేస్తాడు అనుకోండి. ఏమీ లేదు, ఇక్కడ కేవలం ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బా చదువుకొని మీరు వెళ్ళిపోతే ఎగ్జామ్లో డైరెక్ట్ కవర్ అయిపోద్ది అనమాట. అంతే తప్ప ప్యానిక్ అయిపోవాల్సిన భయం లేదు. ఎక్కడదో లోతుగా చదివి వెళ్ళిపోతావు, డైరెక్ట్ బిట్ ఇక్కడి నుంచి తీసుకొస్తాడు. అంటే ఇక్కడ లెసన్లో చూడండి, మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోన్, సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు. దీనిలో పెద్ద అర్థం ఉంది. ఏంటి? స్నేహితులు అంటే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, శత్రువులు మనల్ని హాని చేసేవి. అంటే హాని చేసే సూక్ష్మజీవులు ఏం కలిగిస్తాయి సార్ మనకంటే? వ్యాధులు కలిగిస్తాయి. ఈ వ్యాధుల గురించి ఇక్కడ చదువుకుంటాం. మనకు ఉపయోగపడేవి అంటే వ్యవసాయంలో రైజోబియం బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ పాలు పెరుగుగా మారడానికి, కిణ్వ ప్రక్రియలో రొట్టెలు తయారు చేయడానికి, పాలు పెరుగు అవ్వడానికి, ఇడ్లీ రూప తయారవడానికి, ఈస్ట్ తయారవడానికి, ప్యాస్ట్రీ కేక్స్ తయారవడానికి, మౌల్డ్స్ తయారవడానికి అన్నిటికీ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ లెసన్లో చదువుకుంటాం. ఇది ఎక్సలెంట్గా మన యాప్లో చెప్పడం జరిగింది. మీరు యాప్ కావాలంటే బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ మన ఛానల్ పేరుతోనే యాప్ ఉంది. అందులో క్లాసెస్ ఉన్నాయి. 199 పెట్టడం జరిగింది 3 monthsకి. ఇయర్కి అయితే 499 పెట్టడం జరిగింది. ఓకేనా? ఆసక్తి ఉంటే తీసుకోవచ్చు. తర్వాత బయాలజీ ఇంకేమున్నాయి సార్? కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్. నేను ఇది పర్యావరణం పాఠంతో లింక్ బేసికల్గా, కానీ ఇక్కడ చదివేసుకోవాలి. చాలా బాగా చెప్పాం ఇది కూడా. అంటే మొక్కలని మరియు జంతువుల సంరక్షణ. మొక్కల్ని ఎక్కడ పెడతావు? నేషనల్ ఉద్యానవనాల్లో పెడతావు. జంతువులు ఎక్కడ పెడతావు? జూలో పెడతావు, నేషనల్ పార్క్లో పెడతావు, అభయారణ్యాల్లో పెడతావు, టైగర్ రిజర్వ్లో పెడతావు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో పెడతావు. ఇక్కడ ఏవేవి ఉన్నాయి అదేవిధంగా భారతదేశంలో ఏమున్నాయి చదువుకుంటావు. ఓకే. తర్వాత రీప్రొడక్షన్ యానిమల్స్. ఈ పాట లింక్ ఎక్కడ చెప్పాను గుర్తుందా? 7thలో మొక్కల్లో ప్రత్యుత్పత్తి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఇక్కడ చాలా నీట్గా, ఇది కూడా నీట్గా చెప్పడం జరిగింది యాప్లో. ఓకేనా? తర్వాత రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. ఓకేనా? కౌమార దశకు చేరడం. ఈ పాఠానికి ప్రత్యుత్పత్తి పాఠానికి దాదాపుగా లింక్ ఒకటే. దాదాపు లింక్ ఒకటి. 8th క్లాస్లో ఈ 2 పాఠాలు కూడా నీట్గా బేసిక్స్ చెప్పడం జరిగింది. 10th క్లాస్లో దీన్ని కుమ్మి పెడేస్తాం ఫుల్గా, డెప్త్ ఇంటర్ లెవెల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ అర్థమైందా? రైట్. తర్వాత మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకేమున్నాయి? 8th క్లాస్కి వచ్చేసరికి ఫిజిక్స్ పార్ట్ తీసుకుందాం. ఫోర్స్ అండ్ ప్రెజర్ అండి. ఓకేనా? ఫోర్స్ అండ్ ప్రెజర్. ఓకేనా? సో బలము మరియు పీడనం. ఓకేనా? ఫోర్స్ అండ్ ప్రెజర్, ఇది బలము మరియు పీడనం, ఇది యూనిక్ టాపిక్. తర్వాత ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. ఒక టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటి? ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ యొక్క అప్లికేషన్స్ డైలీ చాలా ఇంపార్టెంట్. తెలుసా లేదా మీకు? ఓకేనా? ఈ ఫ్రిక్షన్ గురించి రైల్వేలో కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. బళ్ళు అనేవి ట్రావెలింగ్ చేసిన కార్నర్స్లో బ్యాంకింగ్ అనేది ఇలా ఉంటుంది. ఎందుకు సార్ అంటే కనుక ఫ్రిక్షన్ తగ్గించడానికి. అర్థమైందా? ఫ్రిక్షన్ అనేది ఎక్కువ, ఫ్రిక్షన్ అనేది తక్కువ అవ్వకుండా ఉంటుంది. బ్యాంకింగ్ ఇలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట కార్నర్స్లో. ఆ ఫ్రిక్షన్ లింక్. తర్వాత సౌండ్ అండి. సౌండ్ అంటే ధ్వని. ఓకేనా? ఈ ధ్వనికి సంబంధించినటువంటి పాఠం. ఓకేనా? ధ్వనికి సంబంధించినటువంటి పాఠం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడే కనబడుతుంది సౌండ్. ఓకేనా? సో సౌండ్ మీద మనం కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కెమిస్ట్రీ పాఠాలు 8thలో ఏమైనా లేవా సార్ అంటే ఉన్నాయి. కోల్ అండ్ పెట్రోలియం. రైల్వే నుంచి క్వశ్చన్ ఇచ్చాడు కోల్ అండ్ పెట్రోలియం సంబంధించి. ఈ కోల్ అనేసరికి ఈ బొగ్గు అనేది ఏదైతే దీని యొక్క రూపాంతరాలు ఎన్ని అని అడిగాడు. కోల్ ఎన్ని విధాలుగా మనకి దొరుకుతుందని అడిగాడు. సింపుల్, నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. అభి అనండి. అభి అనే అబ్బాయి లిపిని రాస్తున్నాడు. దేన్ని రాస్తున్నాడు? లిపిని రాస్తా ఉన్నాడు అనమాట. లిపి అంటే స్క్రిప్ట్ అనమాట. అభి అంటే ఆంథ్రసైట్, బి అంటే బిటమినస్, లి అంటే లిగ్నైట్, పి అంటే పీట్. ఇవి బొగ్గు యొక్క కెలోరిఫిక్ విలువలు. అంటే మండడం ద్వారా, ఏదైనా ఒక వస్తువు మండడం ద్వారా దాని నుంచి వచ్చిన శక్తిని కెలోరిఫిక్తో అంటే క్యాలరీస్తో కొలుస్తారు. అలా తెలిసిపోయే విలువని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. బర్నింగ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ స్ట్రెంత్ని బట్టి 4 రకాలుగా చెప్తారు. హైయెస్ట్ నుంచి లోయెస్ట్ నేను రాయడం జరిగింది అబిలిపి అని. ఓకే, ఇలాంటివి ఇక్కడ చదువుతాం. మరి 1 barrel అంటే ఎన్ని లీటర్ల పెట్రోలు, అదేవిధంగా ఈ కోల్ ఎలా తయారవుతుంది. మంచి ఒక లైన్ ఉంటుంది 8th క్లాస్ ఫిజిక్స్లో. అండర్ హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్. ఓకేనా? అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనానికి ఎప్పుడైనా కానీ ఈ శిలాజాలు లేదా ఫాసిల్స్ అనేవి ఈ ఎక్కువ ప్రెజర్కి ఎక్కువ టెంపరేచర్ లోనైనట్టయితే అవి ఆటోమేటిక్గా ఎలా మారుతాయంట, ఈ ఇక్కడ ఉన్నటువంటి కోల్ అండ్ పెట్రోల్ ఉన్నాయి కదా, క్రూడ్ ఆయిల్గా మారుతాయని చెప్పి చదువుకుంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి అందులో. ఓకేనా? రైట్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకేమున్నాయండి? కంబషన్ అండ్ ఫ్లేమ్. ఓకే, దహనము మరియు ఈ మండడం. అంటే మండడం అంటే ఏందండి? ఆక్సిజన్ రియాక్ట్ అయ్యేటప్పుడు మంటలు ఎలా వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఎలా వస్తాయి, దహన ప్రక్రియ అంటే ఏంటి, ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి అనేది మనం 8th క్లాస్లో చదువుకుంటాం. అంటే బేసిక్స్ వచ్చేసేయాలి అంతే ఇంకా. రైట్. మరి క్లాస్ 9కి వెళ్ళిపోదామా?
క్లాస్ 9లో ఏమున్నాయండి? మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన పరిసరాల్లో ఉన్నటువంటి పదార్థాలు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది కదా. ఓకే, ఖచ్చితంగా దీని నుంచి చాలా ఇంపార్టెంట్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి క్వశ్చన్స్ రైల్వేలో కుమ్మేస్తాయి ఫుల్గా. ఓకేనా. తర్వాత ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ కూడా పదార్థాలు ఉన్నాయా అనే ఒక పాఠం. ఇదంతా ఏంటి? కెమిస్ట్రీ పార్ట్. తర్వాత యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, అణువులు మరియు పరమాణువులు. ఇది బేసిక్స్ 9th క్లాస్లో యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఇది బేసిక్స్ కెమిస్ట్రీ పార్ట్లో. దీని యొక్క కంటిన్యూషన్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఓకేనా, అంటే పరమాణు నిర్మాణం. ఇది మీ అందరికీ సుపరిచితమైనటువంటి టాపిక్సే. కాబట్టి కెమిస్ట్రీ పార్ట్ వచ్చేసరికి 9thలో వచ్చేసరికి 4 పాఠాలు ఉన్నాయి. బయాలజీ ఎన్ని ఉన్నాయి సార్? 3 పాఠాలు ఉంటాయి. ఒకటి ఏంటి? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, అంటే జీవనానికి భౌతికమైన ప్రమాణం, ప్రాథమిక ప్రమాణం ఏంటి? కణం. ఈ కణం గురించి ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు. తర్వాత టిష్యూస్ అంటే కణజాలం. టిష్యూస్ అంటే కణజాలాలు. కణజాలాలు చాలా ఇంట్రెస్టింగ్. జంతు కణజాలాలు మన యాప్లో వీడియో పెట్టడం జరిగింది, చూడండి. ఎక్సలెంట్గా చెప్పడం జరిగింది. 52 నిమిషాలు చెప్పా. అర్థమైందా? జంతు కణజాలకు సంబంధించి. ఓకే, సరేనా. ఇక్కడ మీరు తీసుకుంటారు బయాలజీ. ఇంకా బయాలజీ ఏముంది? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్సెస్, ఆహార వనరుల అభివృద్ధి. జనరల్ టాపికే కానీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్స్ ఇక్కడ కవర్ చేసుకుంటారు, రైట్. మరి 9thలో ఫిజిక్స్ ఏమున్నాయి సార్? 9th ఫిజిక్స్ మీరు చేసుకుంటే సగం మీరు ఫిజిక్స్ కంప్లీట్ చేసేసుకున్నట్టే. ఇదిగోండి, మోషన్, చలనము. ఈ చాప్టర్ మీకు గుండెకాయ లాంటిది అనమాట. అర్థమైందా? మన ఎగ్జామ్కి ఖచ్చితంగా గుండెకాయ లాంటిది. తర్వాత ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. ఓకేనా, అదే బలము మరియు లాస్ ఆఫ్ మోషన్, చలనాలకు సంబంధించినటువంటి నియమాలు. అంటే నియమాలు ఉంటాయి కదా, న్యూటన్స్ లాస్ ఉంటాయి, అదేవిధంగా ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకేనా, కైనమాటిక్స్ అని కాస్త కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, గతిశక్తి, శుద్ధ గతిశక్తి, ఇవన్నిటి గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. తర్వాత గ్రావిటేషన్ మీద లెక్కలు ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గ్రావిటేషన్ మీద లెక్కలు చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ని బాగా చదువుకోవాలి. మెటీరియల్ మనం నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత వర్క్, పవర్, ఎనర్జీ. మన పవర్ గురించి ముందు చదువుకున్నాం కదా. ఇప్పుడు వర్క్ అండ్ ఎనర్జీ, పని మరియు శక్తి. ఓకే, ఇక్కడ చదువుకుంటాం, రైట్. మరి ఇక్కడ ఎక్కడో ఈ చూడండి, ఇక్కడ సౌండ్ చదువుకున్నాం కదా. ఏ క్లాస్లో చదువుకున్నాం? 8thలో సౌండ్ చదువుకున్నాం. దాని కంటిన్యూషన్ వచ్చేస్తే ఇక్కడికి వచ్చి 9thలో మళ్ళీ సౌండ్ ఉంది, ఫిజిక్స్ పార్ట్. అర్థమైందా? సో దీని యొక్క కంటిన్యూషన్ మనం ఇక్కడ చదువుకుంటాం, అంతే కదమ్మా. దీని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ చదువుకుంటాం, చూసారా. అయితే మీకు డౌట్ రావాలి సార్, 9thలో ఒక పాఠం మిస్ అయింది సార్, జీవుల వైవిధ్యం, యానిమల్ డైవర్సిటీ లేదా డైవర్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. 2024 టెక్స్ట్ బుక్ని తీసుకుంటే ఈ టాపిక్ డిలీటెడ్ టాపిక్. అంటే చాలామంది జంతురాజ్యం, వృక్షరాజ్యం చెప్పండి సార్ అని అడుగుతా ఉన్నారు. చెప్పడానికి అభ్యంతరం లేదు, కానీ క్వశ్చన్స్ అడగడం లేదు. అర్థమైందా? అందుకని చెప్పి ఆ టాపిక్స్ని కాస్త నేను వెనక్కి పెట్టడం జరిగింది. అందుకే ఆ టాపిక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి. గతంలో క్వశ్చన్లు వచ్చాయి, మరి ఇప్పుడు రావటం లేదు కూడా. ఓకేనా, రైట్. ఇది గమనించండి. మరి 10th క్లాస్కి వచ్చేసరికి 10thలో ఉన్న టాపిక్స్ ఏంటి? ఓకేనా, 10thలో ఉన్న టాపిక్స్ తీసుకుంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, రసాయనిక చర్యలు మరియు సమీకరణాలు. ఓకేనా, ఇది కెమిస్ట్రీ పార్ట్ నేను మాట్లాడుతున్నా ఫస్ట్. తర్వాత యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఓకేనా, కెమిస్ట్రీ పార్ట్. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, మెటలర్జీ పాఠం. అదేవిధంగా దీంతో లింక్ చేసుకోవాలి, అంటే లోహాలు మరియు అలోహాలు. ఓకేనా. తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అంటే కార్బన్ మరియు దాని యొక్క సమ్మేళనం, కర్బన సమ్మేళన శాస్త్రం అని చెప్పి మనం పిలుస్తాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాలను అనువర్తన పట్టికను ఆధారం చేసుకుని విడగొట్టడం. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది, సెకండ్ పీరియడ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆక్సిజన్ సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆక్సిజన్ సీలే అని కనుక్కున్నాడు, దానికి లెవైజర్ పేరు పెట్టడం జరిగింది. 1772లో సీలే కనుక్కోవడం జరిగింది. తర్వాత లెవైజర్ పేరు పెట్టడం జరిగింది. ఆక్సిజన్ని మనకి 3 ఆటమ్స్తో కలిస్తే కనుక దాన్ని ఓజోన్ అని పిలుస్తాము. అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించి అప్లికేషన్స్, లిక్విడ్ ఆక్సిజన్ మనం రాకెట్స్లో ఫ్యూయల్గా వాడుతూ ఉంటాము. దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఈ పాఠంలో చదువుకుంటాం. అంటే నాట్ ఓన్లీ ఆక్సిజన్, ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ ఎలిమెంట్స్ని. సో ఇక్కడ వచ్చేసరికి 5 పాఠాలు వచ్చేసరికి మనకి 10th క్లాస్ నుంచి కెమిస్ట్రీ పోర్షన్ ఉన్నాయి. మరి కెమిస్ట్రీ తర్వాత బయాలజీ ఏమైనా ఉన్నాయా? ఎస్, బయాలజీలో ఉన్నాయండి. 7వ తరగతికి మక్కి దాని యొక్క 7వ తరగతిలో 20% ఇస్తారు కంటెంట్, దానికి బయాలజీ పార్ట్, దానికి 80% ఇక్కడే కవర్ అయిపోద్ది బయాలజీ. ఒక లైఫ్ ప్రాసెస్, జీవక్రియలకు వచ్చేసరికి పోషణ అనే ఒక పాఠము, శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ అనే పాఠము, రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్ పాఠము, ఎక్స్క్రెషన్ విసర్జన అనే పాఠము ఇక్కడ కవర్ అయిపోతాయి. 4 పాఠాలు ఇక్కడ మెయిన్ సిస్టమ్స్ ఇక్కడ కవర్ అయిపోయాయి. తర్వాత కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, వ్యవస్థలు అనమాట. వ్యవస్థలు అంటే సమన్వయం, నియంత్రణ మరియు సమన్వయం. 5వ పాఠం అంటే మెదడు, వెన్నుపాము,
వీటికి సంబంధించి. హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ మరొక పాఠం. జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి. 6వ పాఠం వ్యవస్థలు అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. 7వ తరగతిలోనేమో మొక్కల ప్రత్యుత్పత్తి చదివాం, 8వ తరగతిలో జంతువుల ప్రత్యుత్పత్తి. ఈ రెండు కలిపి ఇక్కడ చదువుతాను, అందుకే జీవుల్లో ప్రత్యుత్పత్తి అన్నాడు ఇక్కడ. అర్థమైందా? రైట్. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, ఇది కొంచెం ఇంపార్టెంట్, ప్రజెంట్ రైల్వేలో ట్రెండింగ్లో ఉందన్నమాట. అనువంశికత, ఓకేనా, అనువంశికత మరియు పరిణామక్రమం. ఈ పాఠం చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, అందరూ కష్టంగా ఫీల్ అవుతారు. ఏంటి, క్యాపిటల్ టీ ఇస్తాడు, స్మాల్ టీ ఇస్తాడు, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ టీ ఇస్తాడు, స్మాల్ టీ ఇస్తాడు, F1 జనరేషన్లో వీటి యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. మనం అడావిడి అయిపోతుంటాయి. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, రెండు క్రాస్ చేస్తే ఒక టీ వస్తుంది, ఈ రెండు క్రాస్ చేస్తే ఇదో టీ వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది రిజల్ట్ ఏంటి సార్ అంటే 50% డామినేట్ కనిపిస్తుంది, 50% రెసిసివ్ కనిపిస్తుంది. అంటే 50% అధిక క్యారెక్టర్లు కనిపిస్తే 50% అనేది తక్కువ కనిపిస్తుంది. వీటిలో ఫీనోటైప్ అంటాం, వీటిలో జీనోటైప్ అంటాం. సింపుల్, అర్థమైందా? అంటే ఆ క్లాసెస్ వింటే మీకు ఈజీ అయిపోద్ది. ఇది బయాలజీ. ఓకే, తర్వాత బయాలజీ అయిపోయింది, కెమిస్ట్రీ పార్ట్ అయిపోయింది. ఫిజిక్స్లోకి వచ్చేసరికి ఒక బయాలజీ ఇంకా అవర్ ఎన్విరాన్మెంట్ అండి, పర్యావరణం గురించి బేసిక్స్. ఈ పర్యావరణము అదేవిధంగా సహజ వనరులను మనం ఎలా మేనేజ్ చేయాలి, నేచురల్ రిసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ రెండు పాటలు బయాలజీని. అయితే ఎన్విరాన్మెంట్ నుంచి మాత్రం ఒక క్వశ్చన్ పక్క రైల్వే ఎగ్జామ్స్కి అయితే, కానిస్టేబుల్ అయినా అంతే, పక్క ఈ పాట నేర్చుకోవాలి మనం. తర్వాత ఫిజిక్స్ ఏమున్నాయి, లైటు, రిఫ్రాక్షన్, కాంతి, ఓకేనా, పరావర్తనము, ఓకేనమ్మా. అదేవిధంగా ఇక్కడ వక్రీభవనం, కాంతి యొక్క వక్రీభవనం గురించి ఇక్కడ చదువుకుంటాం. హ్యూమన్ అండ్ కలర్ఫుల్, మానవుని కన్ను రంగురంగుల ప్రపంచం, ఓకేనా, ఇదొక పాఠం, ఇది బాగా చదువుకోవాలి. ఇది హ్యూమన్ అండ్ కలర్ఫుల్ లెసనే, ఇక్కడ పేరే కలర్ఫుల్, కానీ కంటెంట్ చాలా కష్టం ఈ లెసన్లో. తర్వాత ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి గురించి మనం చదువుకుంటాం. తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, మ్యాగ్నెటిజం చూడండి 6వ తరగతిలో ఫన్ విత్ మ్యాగ్నెట్స్ అన్నాడు, అవునా, అంటే అయస్కాంతాలతో ఆటలు అన్నాడు. తర్వాత ఇక్కడికి వస్తే ఆటలు కాస్త కరెంట్లు అయిపోయి, ఇక్కడ చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్కి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, అయస్కాంత ప్రభావాలు ఏమున్నాయనేది చదువుకుంటాం. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఒక శక్తి వనరుల గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. ఇక్కడ 10th క్లాస్కి వచ్చేసరికి NCERT. చూసారా, మనకి ఇక్కడ తీసుకుంటే 62 పాఠాల పేర్లు మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 62 పాఠాలని మీరు 100% చదువుకొని అండర్లైన్ చేసుకొని నీట్గా షార్ట్ నోట్స్ మీరు రాసుకొని రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే సైన్స్ మిమ్మల్ని కొట్టేవాడు. రైల్వే గ్రూప్ డి 25కి అవుట్ ఆఫ్ 25 కొడతారు, డ్యామ్ షూర్. మళ్ళీ చెప్తున్నా, ఇవి 62 పాఠాలు చదవగలిగే ఓపిక ఉంటేనే NCERT పుస్తకాలు కొనండి. లేకపోతే ఎక్కడ NCERT ఆన్లైన్ క్లాసులు దొరుకుతాయో, ఎక్కడ NCERT మెటీరియల్స్ PDF దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోండి. నాదనే కదా, ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నేనైతే కనుక ఏం చెప్తా అంటే, బయాలజీకి సంబంధించి మీకు వీడియో క్లాసులు కానీ, బయాలజీకి సంబంధించి PDF కానీ, వీడియో క్లాసులు అయినా తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ చెప్పడం జరిగింది. PDF నా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంది, అదేవిధంగా తెలుగు మీడియం కూడా ఉంది. అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించి తెలుగు మీడియం PDF ఉంది, కెమిస్ట్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం PDF ఉంది, అదేవిధంగా తెలుగు మీడియం PDF ఉంది. కెమిస్ట్రీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి జీకే సంబంధించినటువంటి PDF కూడా నా దగ్గర ఉన్నాయి. అర్థమైందా? సో ఇందులో ఏవి కావాలన్నా మీరు తీసుకోండి. బయాలజీకి వచ్చేసరికి వీడియో క్లాసులు అయితే కనుక 199 ఫర్ 4 months, ఓకేనా. PDF 100 రూపీస్, ఓకేనా. EMI 100, TEMI 100, తెలుగు మీడియం 100, ఇంగ్లీష్ మీడియం 100. అలా కాకుండా 199 3 నెలలు అంటే సంవత్సరాన్ని తీసుకుంటే 800 అయిపోద్ది కదా. మరి అందుకే 499కి అయితే కనుక మీకు కంప్లీట్గా ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం PDF ప్లస్ మీకు గ్రాండ్ టెస్టులు రాసేందుకు అవకాశము, ప్లస్ మీకు బైలింగ్వల్ వీడియో క్లాసులు 1 year పాటు మీతో పాటు ఉంటాయి అన్నమాట, 1 year పాటు వ్యాలిడిటీతో. అర్థమైందా? సో మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. అయితే NCERT కంటెంట్ మీరు ఈ పుస్తకాలు తీసుకుని ఇలా చదివితేనే సక్సెస్ అవుతారు. NCERT కాకుండా మీరు మార్కెట్ రంగురంగుల పుస్తకాలు, పెద్ద పుస్తకాల పేర్లు చెప్పను కానీ అట్టల మీద ఉన్నటువంటి బొమ్మలతో మనల్ని మోసం చేస్తుంటారు అన్నమాట. అర్థమైందా? అవి ఏవి అవసరం లేదు మీకు. NCERT పుస్తకాలు జాగ్రత్తగా చదువుకోండి. లేదంటే నేనే NCERTలోంచి ప్రతి ఒక్క పదం కూడా లైన్ టు లైన్ తీసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దాన్ని మెటీరియల్ రూపంలో PDF ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ తయారు చేయడం జరిగింది. మీకు ఆసక్తి ఉంటే మీరు తీసుకోవచ్చు. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. నేను మీ బయాల్ సార్ ఫ్రమ్ విజయనగరం. థ్యాంక్ యూ.